కాదు. సో ఇలాంటి పరిస్థితి ఉంటుందని అనేది ఏదైతుందో హైకమాండ్ నేను అనుకుంటున్నా అపాయింట్మెంట్ అడిగిండా లేదా అనేది నేను సోషల్ మీడియాలో వచ్చిన మాట వస్తాను. అడిగిండా లేదా అనేది నేను కన్ఫర్మ్ చేసుకోకుండా నేను చెప్పను. బట్ అడిగినా కూడా ఇవ్వకపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకు? క్యాబినెట్ అవుతుంది అంటుండ్రు కదా, ప్రచారం అవుతుంది కదా, క్యాబినెట్ గురించి అడుగుతాడు. మనం లేదంటే డైరెక్ట్ గా లేదంటే అతనికి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బెటర్ అనుకుంటున్నారు కావచ్చు. ఈ రకంగా ఎందుకు ఆలోచించకూడదు? అలాగే కార్పొరేషన్లు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 2007 తర్వాత వేయలే, ఎన్నికైన తర్వాత 1 year తర్వాత వేసిండు 36 కార్పొరేషన్లు. నేను ఒక నాటి చైర్మన్ 1 year తర్వాత 2005 జనవరిలో, అంటే దాదాపు 10 నెలల తర్వాత. ఈయనైతే కార్పొరేషన్లో ఒక 30-35 వేసాడు కదా. తో మనం దీన్ని రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరకలేదు, ఏదో జరుగుతున్నది అనేది ఏదైతుందో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందో అలాగే టిఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. అది తప్పు. కాంగ్రెస్ చరిత్ర ఇది. ఇలా కేసీఆర్ ఉన్నాడు సార్. కేసీఆర్ ఎప్పుడు మంత్రి అయిందో వాళ్ళకు గుర్తుండాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పలేరు కావచ్చు. 95 ఆగస్టులో ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. కర్ణం రామచంద్రరావు గారు నా జిల్లా నుంచి మంత్రి అయ్యాడు. కర్ణం రామచంద్రరావు జిల్లా ఎమ్మెల్యేలందరూ ఈయనకు మంత్రి ఇస్తా అంటే వ్యతిరేకం చేశారు. ఎప్పుడైంది ఈయన మంత్రి? 96 జూలై ఆగస్టులో ఒక ఫైనాన్షియల్ పొద్దు మీద 4 నుంచి 4:50 నిమిషాలు ఈవినింగ్ డిబేట్ లో 4 to 4:50 ఆకాశం ఎత్తిండు చంద్రబాబు గారిని. శ్రీకాకుళం టు చిత్తూరు టు ఆదిలాబాద్ 610 జీవో అనేది మనం నిర్బంధించుకున్నాము. ఫ్రీ జోన్ కావాలన్నాడు. ఫ్రీ జోన్ 610 జీవో నిబంధన తీసేయమని చెప్పాడు. మొత్తం టోటల్ ఫ్రీ జోన్. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. వీటినన్నీ ఏదైతుందో మనము అమ్మి ప్రజా ప్రయోజనాలకు వాడాలి, మనం ఖర్చులు తక్కువ చేసుకోవాలి, తాయిలాలు తక్కువ ఇవ్వాలని చెప్పిండు. 50 నిమిషాలు అనర్గ ప్రసంగం చేసిండు. చంద్రబాబును భజన చేసిండంటే ఆకాశం ఎత్తిండు. నా దగ్గర లేదు ఇప్పుడు, ఆ బ్యాగ్ లేదనుకోండి, ఈ రోజు చెప్తా దొరకలే. ఆకాశం ఎత్తిండు. తర్వాత అప్పుడు మంత్రి అయిందండి. ఎప్పుడు? 96లో. 99 తర్వాత మళ్ళీ మంత్రి ఇవ్వలే, తెలంగాణ అన్నాడు. తో ఇవన్నీ ఏదైతుందో కేటీఆర్ గారు కానీ, కవితమ్మన, లేకపోతే హరీషా దాంట్లో క్రిటిసైజ్ చేసే వాళ్ళకు దాసోల్ శ్రవణ, జగదీశ్వర్ రెడ్డి బుద్ధి ఉండాలి. మీరు చేయలేదు, మీ రీజనల్ నువ్వు ఫస్ట్ సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు మంత్రివర్గం ఎన్ని నెలల తర్వాత చేసిండు సార్? ఎన్ని నెలల తర్వాత చేసిండు? 6 months. ఒక్కడే ఉంటే మహబూబ్ నగర్ ఉండొచ్చు ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో అందుకోసం ఏదైతుందో అసలు జిల్లా బాడీలు నామినేట్ చేయలేదన్నా, పార్టీ బాడీలు, కార్పొరేషన్లు వేయలేదన్నా, కొన్ని కార్పొరేషన్లు మొత్తానికి ఏనేయాలి. అటువంటిది ఏదైతుందో ఈరోజు చెన్నారెడ్డిని కంపేర్ చేశాను మీకు, రాజశేఖర రెడ్డి గారు చేశాను. ఇతర రాష్ట్రాలు అవసరం లేదు మనకు, అది లెంతీ అవుతుంది కనుక రేవంత్ రెడ్డి గారు అడగొచ్చు, అడగలేదని నేను చెప్పలేను, అడిగిండు అనేది కూడా కన్ఫర్మ్ చెప్పలేను. కానీ హైకమాండ్ మంత్రివర్గం కోసం వచ్చిండనే ప్రచారం ఉంది కనుక. మీరు అన్నారు మంత్రులు, ఈ రాష్ట్రం కేంద్రం నుంచి నిధులు లేవాలంటే అన్ని డిపార్ట్మెంట్ మినిస్టర్స్ కలవాలి కదా, కంపల్సరీ కలవాలి, దాంట్లో తప్పులేదు. అట్లే పార్టీ పెద్దలు ఎవరైనా కలుస్తారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కదా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే అంతే. నేచురల్ గా వాళ్ళు ఏదంటే ఇది జరిగితే అసమ్మతి జరిగే అవకాశం ఉంది అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంటది, వాళ్ళకు పార్టీ వేగులు చెప్పి ఉంటారు. అందుకోసం ఏదైతుందో కాంబినేషన్ చాలా జటిలంగా ఉంది. ఈ రోజు మా వెల్మాలకెళ్ళి ఒక ఆయన ఉన్నాడండి మంత్రి, జూపల్లి బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం. ఆయన అడిగేది ఇప్పుడు ఒకటే మంత్రి, ప్రేమ్ సాగర్ రావు ఎవరై అంటే ఆయన జూదగృహం నడిపిండు. ఎక్కడ? చిరాన్ ఫోర్ట్ లో. ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిందట 700 కోట్లు నష్టపోయినా అని ఒక ఛానల్కి మీకే ఇస్తా, ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ ఇచ్చిండు. నేను కాంగ్రెస్ లో ఎవరైనా నష్టపోయిందంటే నేనే నష్టపోయా. సుప్రీంకోర్టు నాకు తీర్పున్నా కూడా 700 కోట్లు నష్టపోయినా అంటాడు. నేను అడుగుతున్న ప్రేమ్ సాగర్ రావు గారు యోయో ద్వారా ఇప్పుడు అడుగుతున్నా, నీ క్లబ్ ఎందుకు నడచలేదా? ఇప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది కదా, నీ ప్రభుత్వం కదా, నువ్వు శాసనసభ్యునివి కదా. ఒక అక్రమ వ్యాపారం చేసేవాడు, భూములు కబ్జా చేసి ఒక అక్కడ సామ్రాజ్యం నడుపుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చిందిరా అని ఆ 3-4 కాన్స్టిట్యున్సీలు ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, సిరిపూర్ తలలు కొట్టుకుంటున్నారు. మొత్తం ఏదైతుందో ఒక బీభత్సం చేస్తున్నాడు. దాదాపు 120 మంది ఈ రోజు చరిత్రలో లేదు.
జైల్లో ఉన్నారు సార్. అటెంప్ట్ మర్డర్ మీద ఏదైతుందో కొంతమంది ఉన్నారు. ఎక్కడ? ఆదిలాబాద్. లక్ష్మీపేట, మంచిర్యాల కాన్స్టిట్యున్సీ లక్ష్మీపేట ఉంటుంది. ఇంత లక్ష్మీపేట ఉండే 25 కిలోమీటర్ల మీద. ఆసిఫాబాద్ 50 కిలోమీటర్ల మీద. ఈ జైలే లేదు. ఆయనే ఆర్డర్ వేస్తున్నాడు. మెజిస్ట్రేట్. ఎవరు ఆర్డర్ వేస్తారంటే మెజిస్ట్రేట్. ఇది మన ఈయన పేరు కలెక్టర్ మెజిస్ట్రేట్. ఆర్డర్ ఈయనే, టైప్ ఈయనే. ఎవరు తడిపార్, ఎవరు మన సెక్షన్లు పెట్టాలి, ఏం పెట్టాలనేది ఆయన టైప్ ఆయన చేసిస్తున్నాడు, సంతకం పెడుతున్నాడు పోలీస్ అధికారులు. మున్సిపల్ ఆయనే, రెవెన్యూ ఆయనే. బీభత్సం చేస్తుండండి. అటువంటి వాడు మంత్రి అయినాక ఈ మొత్తం ఆ జిల్లాను, మొత్తం జిల్లాను 3 జిల్లాలు అమ్ముకుంటాడు. ఈరోజు ప్రగతి భవన్ వచ్చి 100 మంది వచ్చి, 400 మంది వచ్చి, గాంధీ భవన్ వచ్చి, ఏదండి నీ ప్రజాభవన్లో నీకు ఇచ్చే కాంప్లైంట్ ఏం చేస్తున్నావు? నేను చేస్తాను.